సరే సో మరి చూద్దాం అది సాధ్యమైతదా కాదా అనేది తెలియాలిగా. రైట్గా ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే కరెంట్ తొక్కిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల వాసులు. జాతీయ రహదారిపై ఉదయం నుంచి రాత్రి 9:30 వరకు కూడా నిరసన. ఆర్డీఓ కార్ దహనానికి కొందరి యత్నం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా 61వ నెంబర్ జాతీయ రహదారిపైన దిలావర్పూర్, గుండంపల్లి, సుముందర్పల్లి, రత్నపూర్, కాండ్లీ గ్రామాల ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ధర్నా జరిగిందట. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఎంతటి విధ్వంసం జరుగుతుందో, ఎంత అరాచకం జరుగుతుందో మనందరూ తెలిసిందే. అది చిన్న విషయం ఏం కాదు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది. రైట్. అయితే దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సాయంత్రం 5 గంటలకు రహదారిపైనే వంట వార్పు నిర్వహించి అక్కడే భోజనాలు కూడా చేసిరట. చీకటి పడడంతో సెల్ ఫోన్లు వెలుతురులో నిరసన కొనసాగించారు. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. మరి ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి అంటే పదవిల్లోడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. శ్రీహరిరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. వీళ్ళంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడద్దు కాబట్టి ఆయన చేస్తలేరు. మరి మహేశ్వర్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? మహేశ్వర్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నారంటే మీకు అర్థమైంది కదా మహేశ్వర్ రెడ్డి కథ ఏందనేది. మహేశ్వర్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడంటే మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కదా. నిజంగా ప్రజానికానికి ఆయన మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నది కదా. మద్దతు తెలపడం లేదని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఎవరి సపోర్ట్ లేదు వాళ్ళకి. ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ఇప్పుడు మాత్రం ఎవరు సపోర్ట్ చేస్తలేదు దాని గురించి. రైట్. వారు కనబడడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారట. వారు ఎవరు కనబడతలేరని చెప్పి ప్లకార్డులు ప్రదర్శించారట. అక్కడ పరిశ్రమను తరలించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామంటూ పలువురు మహిళలు పురుగుల మందు డబ్బాలను చూపించారు. ఆందోళనకరంగా జాతీయ రహదారిపైన భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికుల వాహనాలను పోలీసులు మరో మార్గంలో పంపించారు. లారీల ఇటు నిర్మల్ వరకు అటు బైంసా వరకు నిలిచిపోయాయి. ఆందోళన మొదలైనప్పటి నుంచి పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న స్థలంలో గ్రామంలోనూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ఘటనా స్థలానికి నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి మధ్యాహ్నం 3:30 చేరుకుంటే ఆందోళనకారులతో మాట్లాడి వారి నిరసనకు విరమింపజేసేందుకు ఆమె యత్నించిన వారు ససేమిరా అన్నారు. పరిశ్రమను ఈ ప్రాంతం నుంచి తరలించాలంటూ 128 రోజులుగా శాంతియుతంగా రిలే దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే జాతీయ రహదారిపై నిరసన చేపట్టామని తెలిపారు. ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ సస్పెండ్ చేశారని, ఆయనను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకొని కూర్చున్నారు. ఏదేమైనా కూడా నిన్న ఆర్డీఓని చుట్టుముట్టేశారట. ఆర్డీఓ కార్ను కూడా ఇక్కడ చూడండి, ఆర్డీఓ రత్నకుమార్ ఇక్కడ కనబడుతున్న కార్ అది. ఆయన కారు పైన కూడా కొంత దహనం చేసే ప్రయత్నం చేశాడు. కార్ని కూడా దగ్ధం చేసే ప్రయత్నం చేశారట అక్కడ. సో మరి ఈ స్థాయిలో మండిపాటు గల కారణాలని రాష్ట్ర ప్రభుత్వం పసిగట్టి ఏం జరుగుతుంది, ఎక్కడ శాంతి భద్రతలు ఎట్లా విఘాతం కలుగుతున్నది, గురుకుల అంశాలు, వైద్య ప్రభుత్వ హాస్పిటల్ అంశాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఈ రకంగా కొత్త ఫ్యాక్టరీలకు సంబంధించి నిర్మాణం చేసేటప్పుడు రైతుల ఆందోళనలు, ఇవన్నీ పసిగట్టి సాల్వ్ కనుక చేసుకోకపోయి ఉంటే కనుక వాళ్ళకొక అష్టదిగ్బంధమయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సమస్యలతో అష్టదిగ్బంధం అయిపోయి ఎటు దిక్కుతోచని పరిస్థితులు ఆగమైపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఆ చేజిక్కించుకుందామనే అవకాశం అటు బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించకపోతే, కనీసం వాటిని అడ్రస్ చేయకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ లంగరాజు దగ్గర బాపు గౌట్ కోసం 222 ఎకరాలని అడిగిరట. ఆ అంశం కూడా హైలైట్గా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి